ఎక్కడదరా? అదేంటి బాబు, నా పచ్చగాడ్డు మీ కాడే ఉందిగా. ఉంది, ఊరికినే ఉందా? సర్వరాయుడు బాబు దగ్గర నీ పచ్చకాడు తాకట్టు పెట్టి 100 రూపాయలు అప్పు తీసుకున్నావు. నీదే కాదు, ఈ గూడెంలో చాలా మంది పచ్చకాడులు నా దగ్గర తాకట్లో ఉన్నాయి. తాకట్టు విడిపించుకోండి, కిలో 2 రూపాయలకే బియ్యం కొలిపించుకోండి. బాబు, ఇది అన్యాయం బాబు. మా పేదోడు కడుపు కొడితే మా ఉసురు తగ్గుతుంది బాబు. నా దగ్గర అప్పు తీసుకునేప్పుడు నేను దేవుణ్ణా, ఇప్పుడు తెయ్యంలా కనిపిస్తున్నానా? వేసుకోనాలు కొరడా దెబ్బలు. రాజా, ఎవడి పర్మిషన్ తీసుకున్నవి ఊళ్ళోకి వచ్చావో నాకు తెలియదు, ఎవడి పర్మిషన్ తీసుకున్నవి ఊళ్ళో బతుకుతున్నావో నాకు తెలియదు. కానీ ఇలా అడుగడుగున అడ్డుపడితే మాత్రం ఏం చేస్తావు? నన్ను కొట్టడానికి నీ కండ చాలదు, నన్ను ఈ ఊళ్ళో నుంచి పంపించడానికి నీకున్న అండ చాలదు, నీ గుండె చాలదు. అటువంటప్పుడు నన్నేం చేయగలవు? మొగాళ్ళ మాట్లాడుతున్నావు, అసలు ఈ విషయంలో నీకు సంబంధం ఏమిటి? ఇప్పుడు నడుస్తున్న ప్రజారాజ్యంలో ప్రతి మనిషికి అవినీతిని ప్రశ్నించే హక్కు, అధికారం ఉన్నాయి. చెప్పు, పచ్చ కార్డులు ఎక్కడున్నాయి? లోపల ఇనపెట్టులో ఉన్నాయి, తాళాలు నా దగ్గర లేవు. ఏం చేస్తావో చేసుకో. లోపల ఎన్నపెట్టిలో ఉన్నాయా? ఆ తాళాలు నీ దగ్గర లేవా? ఆ ఏమైనా చేసుకోవచ్చా? రాజా, నా దగ్గర ఉన్న పైలు వాళ్ళందరినీ పడగొట్టేశాను కదా అని విర్రవీగుతున్నావు కదూ. పట్నం నుంచి చురకత్తుల్ని, చాకుల్ని తెప్పించాను. మర్యాదగా కార్డులు ఎక్కడ పడే, లేకపోతే కాలు కదపనివ్వరు. ఏమిటి, కాలు కదపనివ్వరా? సర్వరాయుడు, నేను తలుచుకుంటే నేల మీద కాలు పెట్టకుండా నువ్వు అద్దెకు తెచ్చుకున్న వీళ్ళందరి జాయింట్లు ఊడగొట్టగలను. ఏంటి, కాలు నేల మీద పెట్టకుండా కొడతావా? ఏది, ఈ నేల మీద? అవును, దెబ్బకాయ్. పందెంలో ఓడిపోతే నాతో 100 కొరడా దెబ్బలు తింటావా? ఓడిపోతే నువ్వెని తింటావో అది ముందు చెప్పు. 2. అయితే కాలు నేల మీద పెట్టకుండా కొట్టుడు నీతోనే ప్రారంభిస్తాను. ఇద్దరున్నారు, లాగండ్రా.
విధించండి. దిగు దిగు. ఆ దిగితే నేను ఓడిపోయానంటావు. అబ్బా మెళ్ళు గుంజుకుపోతున్నాయి, తొందరగా దిగు. దిగను, ఓడిపోయాను ఒప్పుకో. ఓడిపోయాను బాబోయ్, ఓడిపోయాను, దిగిపో. నాగభూషణం, ఆ. పందెం ప్రకారం సర్వారాయుడికి 2 కొరడా దెబ్బలు వడ్డించుకో. అమ్మో, నేనా? నువ్వే తొందరగా కొట్టు. చిన్నబాబు గారు, మిమ్మల్ని కొట్టడానికి నాకు చేతులు రావడం లేదు. నీ స్వామి భక్తి మండిపోను, వెన్నుపూస విరిగిపోతుంది, రా కొట్టు. స్వామి భక్తి కాదు, మిమ్మల్ని కొట్టానని తెలిస్తే అయ్యగారు నన్ను కొడతారు. ఒరేయ్, నీ చేత కొట్టించుకున్న సంగతి మా నాన్నతో చెప్పలే, కొట్టరా. స్వామి, స్వామి. లాయర్ బేటీ, కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి మాకు ఈ స్థలం ఇప్పించావు. భగవాన్ తుమ్కో బలా కరేగా. మా ఇల్లు నిలబెట్టేవు తల్లి. అందుకని ఇంత సన్మానమా? చదువుకున్న వాళ్ళలో ఇంత మంచి వాళ్ళు ఉంటారా? చదువులేని వాళ్ళలో నీ అంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు మాలో ఉండరా? మన నాయకుడేమో పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన రెట్ల సీట్లు ఇప్పించాడు. లాయరమ్మో చందనాలు మింగేసి ఇళ్ల స్థలాలు ఇప్పించింది. ఇంకా చూస్తారేంట్రా, మనకింత మేలు చేసిన ఇద్దరిని ఊరేగిద్దాం పదండి. బేటా, మీ ఇద్దరిని చూస్తా ఉంటే నాకు ఈ షాదీ ఊరేగింపు గుర్తుకొస్తా ఉంది. లాయర్ పాప, ఇక మీద మనతో పని వస్తే కసుక్కుని హారం కొట్టు, పుసుక్కుని హనుమంతులా దూకుతా. జంకు జమా. भगवान, उनका मन मंदिर है, ये दोनों मिलने को कोशिश करो भगवान, कोशिश करो. హిందీలో ఏమంటుంది? భగవంతుడా, వాళ్ళ మనసులు మందిరాలు వాళ్ళని ఒకటిగా చెయ్యని అంటుంది. అచ్చి బాత్ హై. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये చంద్రంజీ, మార్కెట్ రేట్లు పెంచమ్ముతున్నామని కూలిపాటి జనం తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాట? సిగరెట్ పీకను కాలి కిందేసి నలిపినట్టు దాన్ని నలిపి పారేయాలి. ఏమిటి నలిపి పారేస్తావయ్యా? సర్కారు చెప్పిన రేట్కి నువ్వు సరుకులు అమ్మకపోతే బందుకు తీసుకుని నిన్ను తుకుడా తుకుడా చేసేస్తాం. ఓసి బుడియా, నన్ను హిందీలో తిడతావు? తుమ్ నీచ్ దుర్మార్గ్ దుష్ట్, जिस देश में गंगा बहती है, राम तेरा गंगा मैली, मेरा रूट है वेरी हाई. चुप रे बदमाश. क्या बदमाश बोलते बुढ़िया? మిస్టర్, మార్కెట్ నీ చేతిలో ఉంచుకొని రేట్లు పెంచితే ఎవరు చూస్తూ ఊరుకోరు. పేదవాడి ఆకలి కేకలకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు. నిన్ను మడిచి పెడితే అగ్గి పెట్టలేక చాలు. మనోహర సినిమాలో కన్నమ్మల, పల్నాటి యుద్ధంలో భానుమతిలాను స్పీక్ చిలిస్తే నేను గీ చిలిస్తా. నా రూటే వేరు. నీ రూట్ చూపించడానికి వచ్చాడు చూడు. ఏయ్, ఏమిటి ఈ చక్రం ఏమిటి? అధర్మం ధర్మాన్ని చంపినప్పుడు చక్రం తిరుగుతుంది. ఇది జగన్నాథ రథ చక్రం. ఎవరు? ఆకలి పేగుల్లో పుట్టి అవినీతి పేగులు తీసే వీరేంద్రను. షాపులో రేట్లు మార్చకపోతే షేపులు మారిపోతాయి. అబ్బా, ఈలోగా నా రౌడీలే నీ షేపులు మారుస్తారు. నా మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా మీ వాడితో మీ వాళ్ళందరినీ కొట్టిస్తాను. మా వాడితో మా వాళ్ళని కొట్టిస్తావా? చూస్తావా? హ్మ్.
పోలీస్ స్టేషన్. మళ్ళీ ఎవరైనా కూనీకో గాని సపోర్ట్ చేస్తా మాట్లాడినరా. మాట్లాడితే ఏం చేస్తావు? మా బాస్ అలాంటాడు కాదు, ఎవరిని చంపలేదు. ఇంత నిజం నీకెట్లా తెలుసురా? ఈ కాళ్ళు చేతులు పడిపోను. మా బాస్ అట్లాంటి కాదంటే వినిపించుకోవే. ఈ నిజం నీకు ఒక్కదానికే తెలుసా? నీ బిడ్డకు కూడా తెలుసా? మా బాస్ ని తప్పుడు కూతురు కూసావంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఊరుకోడు. ఏం చేస్తాడు? తంతాడు. ఆడదన్నేదాకా నేనెందుకు ఊరుకుంటా? అడుగు ముందుకేసి నాటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా. ఎంతకు పోండ్రి పోండ్రి ఎంతకు పోండ్రివే. గది కథ. రే లోపలేం చేస్తున్నావు? బయటికి రాబే. అరే రాబే బయటికి రా. అరే సాలే ఎట్లున్నావురా? యాడున్నారా మీ అన్న? యాడ దాచినవురా మీ అన్నని? ఏహే బయటికి రమ్మనరా అన్ని. ఇంత ఇది మీ అన్నకి జై కొడుతుందా నాకు చీ కొడుతుందారా? రమ్మనరా మీ అన్నని. మా అన్నయ్య రాడు. రాడా? ఎట్లా రాడో చూస్తా. మీ అన్న నోరున్న జీవాన్ని రక్షిస్తాడు కదా, నోరు లేని ఈ మేకని కైమా చేసి జీవాన్ని అన్యాయంగా తప్పేసావు కదరా. బాబు, మా సురేంద్ర హత్య చేయలేదు. వాడు 2 రోజుల నుంచి ఇల్లు కదలలేదు. నేను సాక్ష్యం. నా మాట నమ్ము, వెళ్ళిపో. పోతా. కొడుకు పంతన చేరి ఆ నెత్తురు కూడు గతుకుతున్నావులే, రుచిగున్నదా? అందుకోసమే తరఫున సాక్ష్యం చెప్తున్నావు. క్షణం లేదు. పిలువండి. మాటలు మర్యాదగా రాని. అరే ఏం రాకుంటోడా? అరే ఈడు కూడా వదులుతున్నాడు. సెంటిమెంటా? సెంటిమెంట్ అంటే యాదొచ్చింది. కొడుకును కొడితే తల్లి వచ్చింది, తల్లిని కొడితే కొడుకు వస్తాడు. గది సెంటిమెంట్. రారే బయటికి రా బిడ్డ, లేకపోతే నీ తల్లిని చంపుతా. అది కథ. అమ్మని కొడితే గాని ఆలీబాబా దర్వాజా తెరుచుకోలే. రెండ్రితో రామి బాంచాను కాల్ముక్తా. దయచేయండి. అరే ఈ శాంతమేంద్రు అయ్యప్ప మాలేసుకొని భక్తుల లెక్క యాక్టింగ్ చేస్తున్నావా? లేకుంటే నిజంగానే మగతనం వచ్చిందా? చప్పుడు చేయవేంటి? ఏమ్రా 7 కొండలు గాన్ని మర్డర్ చేసి ఏం తెలియనట్టు అయ్యప్ప మాలేసుకుంటే నమ్మే నీకు నేనేమన్నా అవులాగానా? జడ్చెల్ల యాదగిరిని ఎస్ఐ ఏంటివి అట్లా గుర్కాయించి చూస్తున్నావు? కొడతావా? దా కొట్టురా. కొట్టుబే. జీపులో పెట్టి కొట్టినావు కదా, బదలా తీర్చుకొని వచ్చిన. కొట్టురా, కొట్టుబే. స్వామి శరణమయ్యప్ప. గది తగ్గిపోవాలి, ఇంకా తగ్గిపోవాలి.
తగ్గిపోయిన ఆయనక కుక్క పిల్లలెక్క రావాలి ఆ? ఏమ్రా మురాయిస్తున్నావు అచ్చా నీ మెడల ఈ దేవుడు నడనా దేవుడిని రక్షిస్తారా ఆయన్ని చంపొద్దు, నీకు దండం పెడతాను. మా ఆయన్ని వదిలే అన్నయ్య, ఆయన్ని వదిలే. మా ఏరియాకి వచ్చి మాకే ఎరచేద్దాం అనుకుంటున్నారా? వీడికి ఎరచెట్టే సరిపోద్దా? పగిలిపోతాయి. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? హనుమాన్ జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా డాన్స్ మాస్టర్వి? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువ్వి? మాటలు తిన్నగా రాని, మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. ఆ? నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో, నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా ఆహా, నువ్వు అంత మనగాడివా? దా దా
మనతో పెట్టుకోకు మఠాష్ అయిపోతావు అంతే. ఆహా, ఆహాహాహా. మళ్ళీ ఆయన ముందు వచ్చి రాయ్ ఎగతాళి ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడేస్తాను రా. రాయ్ ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మా నాన్న గుండెకి సరిపోతే మీరు ఊపిరాగి చావాలరా. మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి, మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. రండి ఇన్స్పెక్టర్ గారు, ఈ హంతకుణ్ణి మీకు అప్పచెబుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నాడు. షటప్. రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయులు ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి ఈ హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా, లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆ ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్, మనం